Hi, hello, namaste. This is Santosh. Welcome to our channel Free Nursing Lectures. Previous video lo stress adaptation models and definition and what is stress and what are the stressors. So these are explained discussed in the previous classes. So ఎవరైనా previous class వినకుండా ఉంటే ఆ క్లాస్ విన్న తర్వాత ఈ క్లాస్ వినండి. So in this video we are discussing about the models of the stress. There are three type of and the three models are present, right? First one is stimulus based model, second one response based model, then third one transaction based model. Here the stimulus based model. So we are discussing now stimulus based model. This model was derived or proposed by the Holmes and Rice. They are proposed this stimulus based model. According to this model, stress defined as a stimulus or a life event or a set of circumstances that arouses physiological and psychological reactions that may increase the individual health problems. సో ఇక్కడ స్ట్రెస్ని ఏ విధంగా డిఫైన్ చేశారంటే ఒక స్టిమ్యులస్ ఆర్ ఏ లైఫ్ ఈవెంట్ ఆర్ ఏ సిచ్యువేషన్ ఆర్ ద సెట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ ద్వారా ఈ స్ట్రెస్ని ఇక్కడ డిఫైన్ చేశారు. దట్ అరౌసెస్ ద అది ఏం చేస్తుంది అంటే ఫిజియోలాజికల్ అండ్ సైకలాజికల్ రియాక్షన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఎరోస్ చేస్తుంది. అలా ఎరోస్ చేయడం వల్ల ఇండివిజువల్ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ విధంగా ఈ మోడల్ అనేది స్ట్రెస్ని డిఫైన్ చేస్తుంది. అండ్ దే డెవలప్డ్ ద సోషల్ రీఅడ్జస్ట్మెంట్ రేటింగ్ స్కేల్. హియర్ ద సోషల్ రీఅడ్జస్ట్మెంట్ రేటింగ్ స్కేల్ అండ్ దే ఎక్స్ప్లెయిన్ దట్ ద పీపుల్ విత్ హయ్యర్ స్కోర్ ఇన్ ద SRRS scale, the major life changes are more likely to experience the physical or mental illnesses. So mental illnesses and physical disorder తోని బాధపడతారని అండ్ సఫర్ అవుతారని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నా ద హియర్ SRRS స్కేల్, సోషల్ రీఅడ్జస్ట్మెంట్ రేటింగ్ స్కేల్. సో స్కేల్ గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో హియర్ దిస్ స్కేల్ కన్సిస్ట్ ఆఫ్ 43 లైఫ్ చేంజెస్ ఆర్ ద ఈవెంట్స్, రైట్? SRRS scale contains and it consists of 43 life changes or events in the both positive and negative nature. సో స్ట్రెస్ని కన్సిడర్ చేసుకుంటూ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నేచర్తో ఉంటాయి. అండ్ ద 43 లైఫ్ చేంజెస్ అనేవి ఈ స్కేల్లో ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకొని స్కోరింగ్ ఇస్తారు. ఇట్ ప్రొవైడ్స్ ఇంప్రెషన్ ఆఫ్ స్ట్రెస్సర్ ఇన్ పర్సన్స్ లైఫ్. సో ఈ స్ట్రెస్సర్స్ యొక్క అంటే స్ట్రెస్ యొక్క ఇంప్రెషన్ అనేది ఈ పర్సన్స్ లైఫ్ మీద ఏ విధంగా ఉన్నదాన్ని ఈ స్కేల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ తర్వాత ఇఫ్ ఏ పర్సన్ ఎక్స్పీరియన్సెస్ మోర్ స్ట్రెస్సర్ అప్ టు 1 to 2 years ఆర్ 1 to 1.5 years, if a person experiences more stressor, the physical illnesses and mental disorders are occurred. And also here people with the low scores do not guarantee a life free of danger of stress. Here ఇక్కడ గమనించండి. సో ఇఫ్ ఎ పర్సన్ ఎక్స్పీరియన్సెస్ మోర్ స్ట్రెస్సర్ అండ్ మోర్ స్ట్రెస్సర్ ఉంటే సో స్కోర్ అనేది హైగా ఉంటుంది. ఇఫ్ ఎ పర్సన్ ఎక్స్పీరియన్సెస్ మోర్ స్ట్రెస్సర్, ద ఫిజికల్ ఇల్నెస్ అండ్ మెంటల్ డిసార్డర్స్ ఆర్ అక్కర్. అండ్ ఆల్సో హియర్ ద పీపుల్ విత్ ద లో స్కోర్స్ డు నాట్ గ్యారంటీ ఏ లైఫ్ ఫ్రీ ఆఫ్ డేంజర్స్ ఆఫ్ ది స్ట్రెస్. సో స్ట్రెస్ నుంచి ఫ్రీగా ఉంటారని చెప్పలేము. అదేవిధంగా అండ్ హై స్కోర్ వస్తే ఫిజికల్ డిసార్డర్ వస్తాయని చెప్పలేము. బికాస్ ద రీజన్ ఏంటంటే ద రీజన్ ఈస్ మీడియేటింగ్ ఫ్యాక్టర్స్. సో హౌ ద ఇండివిజువల్స్ పర్స్యూ అండ్ కోప్ విత్ ద స్ట్రెస్సర్స్ అండ్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డిటర్మైనింగ్ ఇంపాక్ట్ ఆఫ్ ద స్ట్రెస్సర్స్. సో ఇండివిజువల్స్ అనేవాళ్ళు స్ట్రెస్సర్ అండ్ స్ట్రెస్ని ఏ విధంగా పర్స్యూ చేసుకున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఇండివిజువల్స్ యొక్క లైఫ్ చేంజెస్ కానివ్వండి లేకపోతే ఫిజికల్ డిసార్డర్ మెంటల్ డిసార్డర్స్ అనేవి ఉంటాయి. సో హియర్ ఎక్కువ స్కోర్ ఉంటే ద హైలీ డేంజరస్ ఫ్రమ్ ద స్ట్రెస్ అని చెప్పలేము. అండ్ లో స్కోర్ ఉంటే కూడా ఫ్రీ ఫ్రమ్ ద డేంజర్ ఆఫ్ ది స్ట్రెస్ అని చెప్పలేము. సో హియర్ ద రీజన్ ఈస్ మీడియేటింగ్ ఫ్యాక్టర్స్. సో ఈ స్కేల్ అనేది ఈ విధంగా పీపుల్స్ యొక్క పర్సన్స్ యొక్క లైఫ్ని స్ట్రెస్ ఇంప్రెషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నౌ హియర్ ద నెక్స్ట్ మోడల్ ఈస్ రెస్పాన్స్ బేస్డ్ మోడల్. This model was proposed by Hans Selye in 1945. In this model, stress responses is characterized by a chain or patterns of physiological events called as general adaptation syndrome. Here,
స్ట్రెస్ రెస్పాన్స్ అనేది ఏ విధంగా క్యారెక్టరైజ్ చేయబడింది అంటే ఏ చైన్ ఆర్ ప్యాటర్న్స్ ఆఫ్ ఫిజియోలాజికల్ ఈవెంట్స్. ఏవైతే ఫిజియోలాజికల్ ఈవెంట్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని అండ్ ది చేంజెస్ అండ్ ద ప్యాటర్న్ ఆఫ్ ది చేంజెస్ ఇన్ ద ఫిజియోలాజికల్ ఈవెంట్స్ని బేస్ చేసుకొని ఈ మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ జనరల్ అడాప్టేషన్ సిండ్రోమ్. దిస్ మోడల్ డిస్క్రైబ్స్ physiological changes of your body goes through as it responds to stress. సో స్ట్రెస్ ద్వారా మన బాడీ ఏ విధంగా ఇది రెస్పాండ్ అవుతుందో, ఏ మెకానిజమ్స్ అండ్ ఫిజియోలాజికల్ చేంజెస్ ఉంటాయో వాటిని ఈ మోడల్ అనేది డిస్క్రైబ్ చేస్తుందంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత జనరల్ అడాప్టేషన్ సిండ్రోమ్, రైట్. జనరల్ అడాప్టేషన్ సిండ్రోమ్, ఫర్ ఎగ్జాంపుల్ హోమియోస్టాటిక్ మెకానిజం. హియర్ ద హోమియోస్టాటిక్ మెకానిజం అంటే ద నార్మల్ and maintaining normal mechanism, that is known as an homeostatic mechanism, and overcome the stress. సో homeostatic mechanism నార్మల్ మెకానిజం అనేది స్ట్రెస్ వచ్చినప్పుడు ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. హియర్ వన్ ఆస్పెక్ట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. సో స్ట్రెస్ని ఓవర్కమ్ మన బాడీ మెకానిజం అనేది, ఫిజియోలాజికల్ మెకానిజం అనేది స్ట్రెస్ని ఓవర్కమ్ చేసుకుంది అని అనుకుంటే the internal mechanism maintains normal physiological limits like temperature, chemistry and pressure. సో హోమియోస్టాటిక్ మెకానిజం అనేది స్ట్రెస్ని ఓవర్కమ్ చేసుకుంటే మన ఇంటర్నల్ మెకానిజం అనేది నార్మల్గా ఫిజియోలాజికల్ లిమిట్స్లో ఉంటుంది, లైక్ టెంపరేచర్, కెమిస్ట్రీ అండ్ ప్రెషర్ ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ అన్సక్సెస్ఫుల్, రైట్, హోమియోస్టాటిక్ మెకానిజం అనేది స్ట్రెస్ని ఓవర్కమ్ చేసుకునే ప్రాసెస్లో అన్సక్సెస్ఫుల్ అయితే, ఫెయిల్ అయితే the stress is extreme and long lasting normal mechanism is affected. సో ఏదైతే నార్మల్ మెకానిజం ఉంటుందో అది ఎఫెక్ట్ అవుతుంది. నౌ the stress triggers a wide ranging bodily changes, right. So those is known as general adaptation syndrome. The group of symptoms known as syndrome. Here the homeostatic mechanism అనేది స్ట్రెస్ని ఓవర్కమ్ చేసే ప్రాసెస్లో ఫెయిల్ అయితే అప్పుడు ఈ స్ట్రెస్ అనేది కొన్ని సిమ్టమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ సిమ్టమ్స్ అన్నింటి కలిపి మనం జనరల్ అడాప్టేషన్ సిండ్రోమ్ అంటాం. ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ GAS, రైట్. నౌ ద GAS మోడల్. హియర్ దిస్ మోడల్ డెవలప్డ్ బై ద హ్యాన్స్ సెయిలీ అండ్ సజెస్ట్స్ 3 stages ఆఫ్ GAS, రైట్. హియర్ 3 stages ఆఫ్ జనరల్ అడాప్టేషన్ మోడల్. ద ఫస్ట్ వన్ ఈస్ అలారం రియాక్షన్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ రియాక్షన్. అండ్ సెకండ్ వన్ resistance reaction, and third one exhaustion reaction. So here the three stages of general adaptation syndrome. In this model the stress stimulates the hypothalamus to initiate the GAS through 2 pathways. So general adaptation syndromes and symptoms ni initiate cheyadaniki stress anedi hypothalamus ni stimulate chestundi in 2 pathways. The first pathway is stimulation of sympathetic divisions of autonomic nervous system and adrenal medulla. So this produces the immediate set of response that is known as alarm reaction. Then second pathway is, it's also known as resistance reaction. It involves anterior pituitary gland and adrenal cortex for to initiate the general adaptation syndrome, and this reaction is slower but lasts longer, right. Here the 2 pathways to initiate the general adaptation syndrome by the stress. Now the first stage is alarm reaction or also known as fight or flight reaction. When the stress is affected to us, the first response is occurred, that is a alarm reaction or flight or fight reaction. Here it is a initial response to stress and it is a set of reactions initiated with the hypothalamus stimulation and it stimulates the sympathetic divisions of ANS and adrenal medulla. This is the first pathway of this reaction. Here the hypothalamus stimulates the sympathetic divisions of autonomic nervous system for the producing of hormones to initiate the stress, right. Alarm reaction is means to counteract a danger by mobilizing the body resources for immediate physical activity. సో మన బాడీని అండ్ మొబిలైజ్ చేయడానికి, అదేవిధంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావడానికి ఈ అలారం రియాక్షన్ అనేది ఉపయోగపడుతుంది. హియర్ సీ ద ఫ్లో చార్ట్. ఫస్ట్ వన్ ద stressor stimulates the hypothalamus, then hypothalamus stimulates the sympathetic
divisions of autonomic nervous system, it stimulates the adrenal medulla, and here the adrenal medulla releases the catecholamines like epinephrine and norepinephrine. So here these hormones are also known as adrenaline and noradrenaline. So we know the how they call, we know that, so these hormones are also known as fight or flight hormones. So these hormones initiates the action, that is alarm reaction, fight or flight response. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పర్సన్, ఒక ఇండివిజువల్ ఒక రూమ్లో ఉన్నారు, లేకపోతే బయట ఎక్కడైనా ఒక ఎన్విరాన్మెంట్లో ఉన్నారు, అండ్ తనకు ఆపోజిట్లో ఒక స్నేక్ అనేది ఉంది. స్నేక్ ఈజ్ ఏ కన్సిడర్ యాజ్ ఇన్ స్ట్రెస్ అండ్ వీఆర్ ద ఇండివిజువల్స్, రైట్? సో మనం స్ట్రెస్ని స్నేక్గా తీసుకుంటే ద స్నేక్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మనం ఏం చేస్తాం? సో హియర్ అక్కడ నుంచి పారిపోవడం చేస్తాం, లేకపోతే ఆ పామును మనం కిల్ చేయడానికైనా ట్రై చేస్తాం. సో ఆ మెకానిజంని మనం ఇక్కడ అలారం రియాక్షన్ ఆర్ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటాం. సో దిస్ ఇస్ ద mechanism occurred in our body. So this is the first pathway and alarm reaction. Now the second stage is resistance reaction. So this is the second stage of stress response. So this is the second stage of stress response. Initial stage వచ్చేసి alarm reaction and the next one is resistance reaction. It is initiated by the regulating hormones secreted by the hypothalamus and long-term reaction, and it has long-term reaction. The hormones secreted by the hypothalamus, those are corticotrophin releasing hormone, growth hormone releasing hormone, and thyrotropin releasing hormone. So these are the three hormones secreted by the hypothalamus. See the flow chart. Here the stressor that stimulates the hypothalamus releases the and secretes the corticotrophin releasing hormone, growth hormone releasing hormone, and thyrotropin releasing hormone. So these hormones are stimulates the anterior pituitary, right? Then the anterior pituitary releases the three hormones. The first one is adrenocorticotropic hormone and human growth hormone and thyroid stimulating hormone. The first one is adrenocorticotropic hormone. This hormone stimulates the adrenal cortex. The adrenal cortex releases the adrenal hormones like glucocorticoids and mineralocorticoids. So these hormones are released by the adrenal cortex. The next one, human growth hormone. It stimulates the liver. So here in the liver, it supplies the energy through the glyconeogenesis and increase the breakdown of fats. Here the liver ఏం జరుగుతుంది అంటే గ్లైకోనియోజెనిసిస్ జరుగుతుంది. హియర్ ఇంక్రీజింగ్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ది ఫ్యాట్స్. సో ఫ్యాట్స్ని బ్రేక్ డౌన్ చేసుకుని అండ్ గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఈ లివర్ ద్వారా. ఆ తర్వాత TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో దిస్ హార్మోన్ స్టిమ్యులేట్స్ ద థైరాయిడ్ గ్లాండ్. ఇట్ సప్లైస్ ఎనర్జీ త్రూ ఇంక్రీజ్డ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్. సో హియర్ ఇక్కడ ఎనర్జీ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది అంటే టు రెసిస్టెంట్ ద స్ట్రెస్సర్. సో స్ట్రెస్సర్ని రెసిస్టెన్స్ చేయడానికి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అందుకనే ఈ ఎనర్జీ అనేది గ్లూకోనియోజెనిసిస్ ద్వారా అండ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్ ద్వారా ఈ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది టు రెసిస్ట్ ద స్ట్రెస్సర్ రియాక్షన్. హియర్ అనదర్ మోడల్ ఈజ్ ఎగ్జాస్టేషన్ మోడల్. Exhaustion model. This is the last stage of the response model. The first one is here the cells starts to die, organs become weakened. So స్ట్రెస్సర్ని రెసిస్టెన్స్ చేస్తూ ఏవైతే ఆర్గాన్స్ అండ్ సెల్స్ని ఇన్వాల్వ్ అయ్యాయో దెన్ లాస్ట్ థర్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే ఈ సెల్స్ స్టార్ట్ టు డై అండ్ ద ఆర్గాన్స్ బికమ్ వీకెన్ లైక్ హార్ట్ కావచ్చు, లేదా మజిల్స్ కావచ్చు అండ్ ఇన్నర్ సెల్స్ కావచ్చు. సో ఈ సెల్స్ అన్నీ కూడా బిగన్ టు డై అండ్ ఆర్గన్స్ బికమ్ వీకెన్. ఆ తర్వాత ఏమన్నా ద లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ రియాక్షన్ కాజ్ హెవీ డిమాండ్స్ ఆన్ బాడీ. సో దేని మీద? బ్లడ్ వెజల్స్, హార్ట్ అండ్ అడ్రినల్ కార్టెక్స్. సో లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ కాజ్ ద హెవీ డిమాండ్స్ ఆన్ ద బాడీ. అందువలన ఈ సెల్స్ అనేవి స్టార్ట్ టు డై అండ్ ఈ ఆర్గాన్స్ అనేవి కూడా వీక్ అయిపోతాయి. దెన్ ఇట్ బికమ్స్ ఫెయిల్. నౌ ద stress reaction and the resistance reaction becomes fail. So this is the third stage of the response model or general adaptation syndrome model. Now the last and third model is transition based model.
So this can be explained as transition based model. This model was proposed by the Lazarus and Folkman in 1984. This model explains that a person's capacity to cope and adjust to challenges and problems is a consequences of transactions that occur between the individuals and their environment. So ఈ మోడల్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అంటే ఒక పర్సన్స్ కెపాసిటీ టు కోప్. సో ఒక పర్సన్కి కోపింగ్ మెకానిజం ఉంటుంది. సో కోపింగ్ మెకానిజం అంటే ఏదైనా ప్రాబ్లమ్ని కానీ సిచ్యువేషన్ని కానీ అది డిస్లైకింగ్గా ఉంటే లేకపోతే అది ప్రాబ్లమాటిక్గా ఉంటే దాన్ని ఓవర్కమ్ చేసుకునే ప్రాసెస్ని మనం కోపింగ్ అని అంటాం. ద పర్సన్ హ్యావ్ ద కెపాసిటీ టు కోప్ అండ్ అడ్జస్ట్ టు దేర్ ఆర్ హిస్ ఛాలెంజెస్, right? Then the problems is a consequences of transactions that occur between the individuals and their environment. So individuals కి and వాళ్ళ యొక్క environment మధ్య ట్రాన్సాక్షన్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ ద థర్డ్ మోడల్, ద ట్రాన్సిషన్ ఆర్ ట్రాన్సాక్షన్ బేస్డ్ మోడల్. సో దీస్ ఆర్ ద 3 types of stress adaptation models. First one is stimulus based model and second one is responsibility based model. Third one is transaction or transition బేస్డ్ మోడల్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి, అండ్ ఇలాంటి సబ్జెక్ట్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీద అండ్ ఈ టాపిక్ మీద మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాము. అండ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.